హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ గ్రామానికి ఒక భూభారతి వాలంటీర్లను నియమించుకునేందుకు ఒక ప్రముఖ సంస్థ అయితే ముందుకు రావడం జరిగిందండి. ఈ భూభారతి వాలంటీర్లుగా మీరు వర్క్ చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? చదవడం, రాయడం వస్తే చాలు అని అంటున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి అంటే ఈ భూభారతి వాలంటీర్లకు సంబంధించి ఏమైనా జీతం ఏమైనా ఉంటుందా? అదేవిధంగా ఎలాంటి సర్వీసెస్ రైతులకు ప్రొవైడ్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, ప్రముఖ సంస్థ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో, వీడియోని పూర్తిగా చూసి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు పోస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో, మీకు నచ్చితే తప్పకుండా పోస్ట్ ద్వారా అయితే మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్పారు చూడండి. గ్రామానికో భూభారతి వాలంటీర్. ఇప్పుడు మనము భూభారతి వెబ్ పేజ్ అనేది చూసాం కదా. ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశం మీద మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి సో మీ తోటి రైతులందరికీ కూడా సహాయం చేయాలని ఉద్దేశంతో మీరు గనక ఉండినట్లయితే ఒక ఆదర్శ రైతుగా మీరు మారాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ లీవ్స్ సంస్థకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. సో దరఖాస్తు చేసుకున్నాక మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి సో రైతులకు సంబంధించిన చట్టాలపై మీకు శిక్షణ అయితే ఇస్తారు. అదేవిధంగా న్యాయపరమైన సాయం అనేది మీరు అందించవచ్చు అన్నమాట. సో పూర్తి వివరాలు చూద్దాము అసలు ఏంటి కదా అనేది. సో ప్రతి గ్రామంలో భూభారతి వాలంటీర్లను తయారు చేయాలని లీవ్స్ సంస్థ సంకల్పించింది. ఈ వాలంటీర్ల ద్వారా ఆ గ్రామంలోని ప్రతి రైతుకు చట్టంపై సలహాలు, సూచనలు అందించాలని తమ లక్ష్యమని లీవ్స్ లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షులైతే సో దిశకైతే ఒక అప్డేట్ అయితే అందించారనమాట. దిశ న్యూస్ పేపర్కి. సో వీళ్ళు ప్రచురితం అయితే చేశారండి. సో ఇప్పుడు రైతులకు సంబంధించి ముఖ్యంగా ఈ మధ్య దళారీలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా పైరవీకారులను ఆశ్రయించకుండా ఉంచేందుకు రైతులకు సరైన సో వాడుకగా ఉపయోగించుకునేందుకు మరియు రైతులకు వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి గ్రామానికి కూడా ఒక భూభారతి వాలంటీర్లను నియమించుకుంటామని చెప్పి లీవ్స్ సంస్థ అయితే పేర్కొనడం జరిగింది. సో వారికి అందరికీ కూడా తమ కార్యాలయానికి వచ్చే వాళ్ళకు నేరుగా మరియు దూరంగా ఉండేటువంటి వాళ్ళకి ఆన్లైన్ ద్వారా చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా శిక్షణ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో అదేవిధంగా ఈ చట్టంలో ప్రతి మార్గాన్ని, హక్కులను, బాధ్యతలను గుర్తు చేసేలా వాలంటీర్లను తయారు చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఎందుకంటే ఇక్కడ ఉచిత న్యాయ సాయం అందించాలనే ఉద్దేశంతో ఎవరైనా రైతులు ఒక ఆదర్శ రైతుగా మారాలి అనుకున్నట్లయితే ఈ సంస్థలోకి మీరు వెళ్ళవచ్చండి. సో భూభారతి వాలంటీర్లుగా మీ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులకు మీరు సహాయం అనేది చేయవచ్చు. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది చివర్లో అయితే ఉంది, నేను మీకు చెప్తాను. అయితే మేం సిద్ధం అని ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది చూడవచ్చు. ఆదర్శ రైతులుగా అవార్డులు పొందిన రైతులు భూభారతి వాలంటీర్లుగా చేయడానికి ముందుకొస్తున్నారని సో ఇది హర్షణీయమని సునీల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 10,000 మంది ఆదర్శ రైతులు అవార్డులు పొందిన వంటి వాళ్ళు ఉన్నారని, వారందరికీ లీవ్స్ ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి తోటి రైతులకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు తోడ్పాటు అందిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా నలుగురు కలెక్టర్లు తమ జిల్లాల్లో భూభారతి వాలంటీర్ల విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారన్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు తాము సిద్ధమని ఇప్పటికే న్యాయశాస్త్ర విద్యార్థులు ప్రకటించారు. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది అందడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వాలంటీర్లుగా పనిచేయాలంటే మీకు ఉండాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటంటే భూభారతి వాలంటీర్లుగా పని చేయాలనుకుంటే గ్రామంలో నివాసం ఉంటూ తప్పనిసరిగా రైతు అయి ఉండాలి, చదవడం రాయడం వచ్చి ఉండాలి, సో తోటి రైతులకు ఉచితంగా సాయం చేయాలన్న తపన ఉండాలి. అలాంటి వారు వారి యొక్క పేరు, రెవెన్యూ గ్రామము, పంచాయతీ పేరు, మండలం పేరు, జిల్లా ఫోన్ నెంబర్ వంటి వివరాలను సో భూమి సునీల్ లీవ్స్ సంస్థ అధ్యక్షులు 12-13-484/9/ ఏ 2 అంతస్తు నాగార్జున నగర్ రోడ్ నెంబర్ 2 బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర తర్నాకా హైదరాబాద్ 500007 అనే చిరునామాకు పోస్ట్ కార్డు ద్వారా వివరాలను పంపాలని భూమి సునీల్ అయితే తెలియజేశారు. అయితే ఈ యొక్క భూభారతి వాలంటీర్ల ఉద్యోగాలు అనేటివి గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయా అంటే గవర్నమెంట్ పరిధిలోకి రావు. ఈ లీవ్స్ సంస్థ ద్వారా అయితే మిమ్మల్ని ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దేందుకు మాత్రమే అవకాశం అనేది ఇస్తుందన్నమాట ఈ సంస్థ అనేది. సో అదేవిధంగా ఇక్కడ ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందించాలని అనుకుంటున్నానండి.
సో ఏపీలో మీరు చూసారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎంత చక్కగా పనిచేసిందంటే అంత చక్కగా పనిచేసింది. సో తెలంగాణ గవర్నమెంట్ గూడా ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలని అనుకుంటే వాలంటీర్ల వ్యవస్థను కూడా రిక్రూట్ చేయవచ్చు. కానీ ఇది చేసే అవకాశం అనేది చాలా తక్కువ. సో కాకపోతే ఈ విధంగా ప్రైవేట్ సంస్థల నుంచి మీకు భూభారతి నందు వాలంటీర్లుగా మీ గ్రామంలోనే మీరు ఆదర్శ రైతుగా మారేందుకు ఇదొక చక్కని అవకాశము. సో ఇందులో సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేటివి పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ సాలరీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. ఈ సమాచారం మీకు జస్ట్ ఒక సమాచారంగా మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉంటే గవర్నమెంట్ నుంచి తప్పకుండా వీడియో అనేది చేస్తాను. సో ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం లోన్స్‌కి సంబంధించి మరియు రేషన్ కార్డులకి సంబంధించి మరియు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియోస్ అనేటివి నేను చేస్తూ ఉన్నాను. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ భూభారతి వాలంటీర్లకు సంబంధించి పెద్దగా ఎవరు కూడా చెప్పి ఉండకపోవచ్చు. సో ఈ సమాచారం పత్రికాముఖంగా నాకు నచ్చింది. అందుకే నేను మీకు ఈ వీడియో అనేది చేసి అప్లోడ్ అయితే చేస్తున్నానండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అనేటివి నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.